హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. క్రిస్పీగా క్రంచీగా నోట్లో అలా కరిగిపోతాయి. సో మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. నెక్స్ట్ ఒక 1/4 కప్పు దాకా పంచదార వేసుకోండి. ఈ స్వీట్నెస్ అయితే మైల్డ్గా ఉంటుందండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పు దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 4 యాలకులను తీసుకొని పైన పొట్టు తీసేసి ఓన్లీ గింజలు మాత్రమే వేసుకోవాలి. ఈ యాలకులు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పంచదార బొంబాయి రవ్వని మీకు సాధ్యమైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయిపోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 2 టీ స్పూన్ల నిండుగా కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మనం ఏ స్వీట్ చేసినా కూడా ఉప్పు వేయటం వల్ల ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ ఒక అరకప్పు దాకా పాలు పోసుకోవాలి. ఈ పాలు పచ్చివైనా వేసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పచ్చిపాలే వాడుతున్నాను. అరకప్పు పాలు పోసిన తర్వాత ఇదంతా కూడా ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎక్కడ లంప్స్ లేకుండా స్మూత్గా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదా పిండి వేసుకోండి. టోటల్గా మనకి 1.5 కప్పుల దాకా మైదా పిండి పడుతుందండి. ఫస్ట్ అయితే నేను 1 కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మరొక అరకప్పు మైదా పిండి వేసుకొని కలుపుతున్నాను. అయితే మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడచ్చు. కొంతమంది మైదా పిండి వాడటానికి ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చు. టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. మీకు ఏది అవైలబుల్గా ఉందో అదే యూస్ చేయండి. 1.5 కప్పుల మైదా పిండి వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మనకి కొంచెం చేతికి అంటుకుంటుంది కదా, దీన్ని మనం కాసేపు అలా పక్కన వదిలేసామంటే గట్టిగా బిగుసుకుంటుంది. సో దీన్ని మూత పెట్టేసుకొని ఒక అరగంట వరకు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో నుండి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునేటప్పుడు పిండి కనుక మీకు చేతికి అంటుకుంటే కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న సైజు బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే పిండి సైజు కూడా మీ ఇష్టం అండి. మీరు కొంచెం పెద్దవి చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ పిండే తీసుకోండి, లేదా చిన్నవి చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా పిండి తీసుకొని అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న పీసెస్ని ఆయిల్కి కడాయికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గట్టిపడి కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు చక్కగా వేగుతాయండి. మనం ముందు నుండే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసామంటే పైకి అయితే కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చిదనం అలాగే ఉండిపోతుంది. సో వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలోకి అడ్జస్ట్ చేసి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి. సో అంతేనండి, చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.